ఢిల్లీలో మొత్తం రచ్చ రచ్చ చేసి ప్రొటెస్ట్ పేర్ల మీద అస్సలు ఒక్కటి కూడా యూజ్ఫుల్ థింగ్ లేదు. మొత్తం కార్లను తగలబెట్టుడు, బస్సులను ఆగమాగం చేసుడు, పబ్లిక్ ప్రాపర్టీస్ మొత్తాన్ని నాశనం చేయటం, రిపోర్టర్స్ని అబ్యూజ్ చేయటం. ఇష్యూ ఏంటి? ఫస్ట్ థింగ్, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడాలి. జై శ్రీరామ్ దేవుళ్ళు ఎందుకు వస్తున్న మధ్యలో నాకైతే అర్థం కావట్లేదు అసలు. రియల్లీ దేవుళ్ళు తీసుకురావడం, దేవుడి బొమ్మలను పట్టుకొని అసలు రిలీజన్ ఎందుకు తీసుకొస్తారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాం అనేది మాటలైతే మాట్లాడుతున్నారు. ఓన్లీ పోలీసులు కొట్టింది ఒకటే చూపిస్తున్నారు, కానీ మొత్తం మీడియా కవరేజ్ మొత్తం వీళ్ళు ఏం చేశారనేది అయితే కనిపించట్లా. అందులో ఒక్కడన్నా చదువుకున్నవాడు స్టూడెంట్ ఎవడైనా ఎడ్యుకేషన్ మీనింగ్ అసలు స్పెల్లింగ్ తెలిసినవాడు ఉన్నాడు ఒక్కడన్నా? చదువుకున్నవాడికి అయితే మినిమల్ కొంచెం అన్నా నాలెడ్జ్ అన్నా ఉంటుంది, ఎట్లా చేయాలి, ఎలా నడుచుకోవాలి అనేది. అయితే అవగాహన కొంచెం కూడా లేదు. అవగాహన ఏం చేస్తామని ప్రజలందరూ చూస్తున్నారు ఏంటనేది, ఎక్కడ ఏమవుతుంది అనేది. సో ఇది దేనికి సంబంధించిందని పాములన్నీ బయటపడ్డాయి, ఎవరేంటి పాము అనేది. మరి చనిపోయారు దేని కారణం వల్ల? నీట్ పేపర్ ఎగ్జామ్ లీక్ అయ్యడం వల్ల. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది వాటి గురించి ఎవరైనా అడిగిండా? మరి వాళ్ళ ఫ్యామిలీస్కి ఏంటి, ఇప్పుడు చనిపోయిన పిల్లలకి ఏం చెప్పాలి ఏంటి అని మళ్ళీ ఒకసారి రీకండక్ట్ చేయడం ఎగ్జామ్లో, అవన్నీ ఎందుకు? పేపర్ లీక్ అయినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, అదర్ టాపిక్స్ ఎందుకు? ఇప్పుడు అన్నెసరీ థింగ్స్ అంటారు కదా, చెత్త అంతా ఒక దగ్గర జాయిన్ అయిపోయి అక్కడెక్కడ నుండి ఫుడ్ వస్తుంది, తినటం అరవడం, వీడిని ఆగం పట్టించడం. సో ఎవరికి ఉపయోగం లేదు అక్కడ. నష్టపోయిన వాళ్ళు, నీట్ ఎగ్జామ్లో నష్టపోయిన వాళ్ళకన్నా ఎవడెవడో పొరంబోగులందరూ అక్కడే చేరి అంతా ఒత్తాసు పలుకుతున్నారు ప్రతి ఒక్కడికి. చెబితే గట్టిగానే ఇచ్చింది ఏ మాట కామాట. పోలీసులు కూడా గట్టిగానే చూసుకున్నారు. ఢిల్లీ పోలీసులు అయితే న్యాయం చేశారు వాళ్ళు చేసిన పనులకి.